జీరా రైస్ రెసిపీ ఇదైతే సులువుగా అయిపోతుంది. చూడండి, నేనైతే ప్రాసెస్ చూపిస్తాను. బాలింతల కోసం చేస్తున్నాను. పాల కోసం చాలా ఇబ్బందులు పడతారు కదా! ఈ జీరా రైస్ తింటే పాలు పడతాయి. రైస్‌నైతే ఒక 1 అవర్ ముందు పెట్టుకోండి. ఒక కప్పుకు 2 కప్పులు వాటర్ వేసుకోండి. నేనైతే అలాగే వేస్తున్నాను. వీడియోలో చూపించినట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని, గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఫస్ట్ మనం రైస్ నానబెట్టుకున్నాం కదండీ! అందులో వేసి బాగా హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. నేనైతే ఎగరబెడుతున్నాను. గంజి ఏమి ఉంచట్లేదు. చూడండి, ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ ఉన్నాయి అన్నప్పుడు సిమ్‌లో పెట్టుకోండి. మన జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. బాలింతలకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూడండి, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, లేకపోతే అప్పుడే డెలివరీ అయిన వాళ్ళు కూడా దీన్ని తినవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేసి నాకు చెప్పండి.